నమస్తే. ఈరోజు తెలంగాణలో బర్నింగ్ టాపిక్ వచ్చేసి కాళేశ్వరం టాపిక్, అలాగే ఆర్టీసీ సమ్మె, కార్మికుల సమ్మె, అలాగే ఏదైతే కేసీఆర్ సభలో జరిగినటువంటి దాని విషయంలో కొన్ని చర్చించడానికి మనతో పాటు శామ్యుల్ కార్తిక్ గారు ఉన్నారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. నమస్తే అన్న. ఈరోజు తెలంగాణలో బర్నింగ్ టాపిక్ వచ్చేసి ఆర్టీసీ సమ్మె కానీ, రీసెంట్గా జరిగిన జగత్తల సభ కానీ, కేసీఆర్ సభ కానీ, రేవంత్ రెడ్డి సభ కానీ, అలాగే ఇక్కడ తెలంగాణలో ఏదైతే మెయిన్ ఈరోజు జరుగుతున్న ఇష్యూ ఏంటంటే ఆర్టీసీ. 4-5 పాయింట్లు ఉన్నాయన్న. 4-5 పాయింట్లలో ఒక్కొక్కటి పాయింట్ మనం మాట్లాడదాము అన్న. జగిత్యాల సభలో కేసీఆర్ మా ప్రభుత్వం 99% వస్తుందని అంటున్నా. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తిప్పికొడుతుందా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాంతనం అనుకోవచ్చా? ఎక్కడో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇంకా పూర్తి స్థాయి నమ్మకంగా లేడు. 99% ఏంది? 2023లో 100% మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్. ప్రజలకు నాయకుడిగా నువ్వు ఇవ్వాల్సినటువంటి కాన్ఫిడెన్స్ నువ్వు ఇవ్వలేకపోయినావు. 99% ఏంది నాకు తెలియక అడుగుతా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తానే నమ్మకంగా లేడు, మళ్ళీ గవర్నమెంట్లకి తాను బతికున్నంగా వస్తా అని. సో జగిత్యాలలో జరిగిన సభ అంతా ఏంది అంటే, జీవన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో పార్టీ మారడము, అక్కడ ఉన్నటువంటి ప్రజానికము ఉన్నటువంటి వాళ్ళకి దాదాపుగా 20 కోట్లు సభకు ఖర్చు పెట్టి పైసలు ఇచ్చి జనాలన్నంతా తరలించుకొని ఈరోజు సభ పెద్దగా జరిగింది అంటే ఏం జరిగింది? సభలో ఏం జరిగింది? ఎంతమంది వచ్చారు సభకి? వెనుక చూసి ఎందుకు 36 లక్షల మెంబర్స్, ఎంతో 36 లక్షల మంది ఫిగర్ వచ్చిరని చెప్తున్నారా? నిజంగా 36 లక్షల మంది అంటే ఎంత క్రౌడ్ ఉంటది, ఎంత సభాస్థలి అవసరం అవుతుంది, ఎన్ని ఎకరాలలో పెట్టిండ్రు, ఏమన్నా మన లెక్కలు కొంచెం అంటే బేసిక్ గా మనం తెలుసుకొని మాట్లాడాలి. 36 లక్షల మంది అంటే ఏంది అసలు? అంటే ఎన్ని జిల్లాలు కలిపి వచ్చింటారు ఆ సభకి? సో ఏంది అంటే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్ని మభ్యపెట్టడానికి వాళ్ళకు ప్రయత్నము. ఈ రోజు జగిత్యాల సభ అనేది పూర్తిగా ఫెయిల్ అయిపోయిన సభ. ఆ సభకి ఏం పేరు పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళే కన్ఫ్యూజన్లు ఉన్నారు. కొంతమంది ఏమో జగిత్యాల జంగ్ అన్నారు, కొంతమంది ఏమో జగిత్యాల జైత్రయాత్ర అన్నారు, కొంతమంది ఏమో ఆడ ఫైనల్ గా బ్యాక్గ్రౌండ్ లో చూస్తే ఏమన్నారు, ఆశీర్వాద సభ అన్నారు. అన్న, ఇప్పుడు మీ దానిలో మీ దగ్గర నుంచి వెళ్ళిన జీవన్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి గారు వెళ్ళారో, జీవన్ రెడ్డి గారికి మీరు అంత ప్రాధాన్యత అంటే ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చేంత స్థితికి దిగజారిపోయింది అన్న. ఆ జీవన్ రెడ్డి గారే తెలుసుకోవాలి. ప్రధాన కార్యదర్శి పోస్టుకు దిగజారాడా ఎగబాకాడా అనేది ఆయన్నే తెలుసుకోవాలి. ఇప్పుడు మా దగ్గర కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి ఇయ్యలేని పరిస్థితికి వచ్చింది ఆ కాంగ్రెస్ అని అంటున్నాడు అంత సీనియర్ లీడర్ కి. నేను కూడా అదే అడుగుతున్నా. ఆయన ఒక మాట గదే ప్రధాన కార్యదర్శి కావాలి అనుకుంటే ఏముంది, ఒక మాట నాకు ప్రధాన కార్యదర్శి ఇవ్వండి అని చెప్పి అయిపోతుండే కదా. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి ఎవరికి ఇస్తారు? భవిష్యత్ తరాల్లో భవిష్యత్తులో పార్టీని బలంగా కొంచెం నిలబెట్టగలిగేటువంటి దమ్మున్నటువంటి నాయకులకు, శక్తి ఉన్నటువంటి నాయకులకు వాళ్ళకి ఇస్తారు. ఈరోజు మా దగ్గర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. ఎవరున్నారు ప్రధాన కార్యదర్శులు? ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసి ఓడిపోయి 40-45 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. మేము జీవన్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి పదవిని ఆశిస్తున్నాడని మేము ఊహించలేదు. మేము జీవన్ రెడ్డి గారిని క్యాబినెట్ ర్యాంక్లో ఊహించుకున్నాం. కానీ జీవన్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి కావాలి అనుకుంటే దానికి కేసీఆర్ దాకా పోవడం ఎందుకు? ఇంకా కావాలంటే మేము ఏఐసిసిని ప్రధాన కార్యదర్శి ఇస్తుంటాం కదా. కాకుండా వాళ్ళు అట్లా కాకుండా నాకు ఆత్మశోభ పెట్టిర్రు, ఆత్మ సంక్షోభం పెట్టిర్రు, ఇవన్నీ కథలు చెప్పి ఆడికి పోయిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుకుంటా జీవన్ రెడ్డి గారికి నేను పెద్ద పదవి ఇస్తా, ఇప్పుడే వారిని అపాయింట్మెంట్ చేసుకుంటున్నా అంటే ఒక్క క్షణం నేను భయపడ్డా. ఎందుకంటే చాలా వేదికల పైన మాట్లాడినప్పుడు నేను చాలా మంది దగ్గర ఛాలెంజ్ చేసిన, జీవన్ రెడ్డి గారికి పెద్ద పదవి ఇస్తే నేను కూడా జీవన్ రెడ్డి గారు ఎంబడినే బీఆర్ఎస్లో పోతా అని చెప్పిన. ఒకవేళ నిజంగానే అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ మాట్లాడేటప్పుడు నేను పెద్ద పదవి ఇస్తాను సార్, నేను కూడా భయపడ్డా. నేను కూడా నిజంగానే జీవన్ రెడ్డి ఎంబడ పోవాల్సి వస్తుందేమో. నేనేమనుకున్నా అంటే మాది జాతీయ పార్టీ అని పేరు చెప్పుకుంటున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రాంతీయ పార్టీ అని మళ్ళీ ప్లేట్ ఫిరాయించారు. సో ఆ పార్టీకి నేనేమనుకున్నా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేను జాతీయ అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షుడు జీవన్ రెడ్డి అంటాడేమని భయపడ్డా. తీరా చూస్తే ఏముంది, ప్రధాన కార్యదర్శి ఇచ్చిండు. ఏమన్నా జీవన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారా ప్రధాన కార్యదర్శి? మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎవరు? ఆయన కూడా ప్రధాన కార్యదర్శి కదా. సో ప్రధాన కార్యదర్శులు అనేటోళ్ళు పార్టీకి 140 మంది ఉంటారు. అదేం పెద్ద పదవి ఏం కాదు, పెద్ద బాధ్యత కూడా ఏం కాదు. ఏఐసిసి లెవెల్లో
ప్రధాన కార్యదర్శులు పిసిసి లెవెల్లో ప్రధాన కార్యదర్శులు దాదాపు 140, 180, 100 మంది ఉంటారు. సో ఆ 100 మందిలో నువ్వు ఒకనివి. ఆ ప్రధాన కార్యదర్శికి ఆశపడిపోయి ఈరోజు పార్టీని ప్రజల్ని అంత మభ్యపెట్టే జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాల రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నీకు 40 సంవత్సరాలు గౌరవం ఇస్తే నువ్వు 20 నెలల పార్టీకి గౌరవం ఇవ్వలేదు. ఈరోజు నువ్వు పోతూ పోతూ కూడా ఏం చెప్తున్నావు? అవునబ్బా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఉచిత బస్సు ఇస్తుందని చెప్పి పోతున్నావా? లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందని పోతున్నావా? రైతు రుణమాఫీ చేసినందుకు పోతున్నావా? రైతు భరోసా ఇచ్చినందుకు పోతున్నావా? ఇందిరా మిల్లు ఇచ్చినందుకు పోతున్నావా? ఎందుకు పోతున్నావు? నీకు పదవి ఇవ్వలేదని పోతున్నావు. నీకు పదవి ఇవ్వకపోతే ఏమైంది? నీకు పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతా పడిపోవాలన్నా? ఆ రోజున్న పరిస్థితుల్లో అంటే ఇట్లాంటి వేదికలపైన ఈ విషయాలు మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు. చాలా అంటే ఇది మాలో ఉన్న బాధను మాత్రమే చెప్తున్నాం. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఎర్రటి ఎండలు అన్న ఇట్లాంటి ఏప్రిల్ మే మాసం టైమే ఎర్రటి ఎండకి మమ్మల్ని కూడా అపురూపంగానే పెంచుకున్నారు మా తల్లిదండ్రులు. మమ్మల్ని ఏమి రోడ్డు మీద పెంచలే, మమ్మల్ని కూడా చాలా అపురూపంగానే పెంచుకున్నారు. అంత అపురూపంగా పెంచుకుంటే మేము ప్రజాసేవ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో అచ్చంపేట నుంచి హైదరాబాద్కి ఇట్లాంటి ఎండల్లో నడుచుకుంటూ వస్తుంటే మా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర అండర్వేర్లు కట్ చేస్తే రాత్రిపూట ఆయింట్మెంట్లు పెట్టుకొని అచ్చంపేట తర్వాత కల్వకుర్తి తర్వాత జడ్చర్ల ఇట్లాంటి ప్రాంతాల్లో రోడ్ల మీద పండుకున్నాం ఎండకి. అంటే ఈ ఎండాకాలంలో వేడికి ఉబ్బరానికి దుప్పటి కప్పుకోలేక దోమల బెడదకి అన్నీ భరించి మేము కష్టపడి ప్రభుత్వాన్ని తెస్తే 20 నెలల్లో నీకు పదవి ఇవ్వకపోతే ఈరోజు ప్రభుత్వం పడిపోవాలంటున్నాడు జీవన్ రెడ్డి గారు. ఆ మళ్ళీ ఆడికి పోయి పెద్దగా ఏం సాధించినవా నువ్వు అని అంటే ప్రధాన కార్యదర్శి పోస్ట్ సంపాదించినావు. అదేలే కాదన్నా. ఇప్పుడు తెలంగాణలో అయితే మొన్న జరిగిన 2 సభలకు అయితే హాట్ టాపిక్ నడిచింది తెలంగాణలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి సభలోనేమో రేవంత్ రెడ్డి గారు పద్దాక కేసీఆర్ని తిడుతూ ఒక మాట్లాడిండు. ఇదే కేసీఆర్ సభలో రేవంత్ రెడ్డి గురించి ఒక మాట కూడా ఎత్తలేదు ఈయన కేసీఆర్. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆయన ఏమంటున్నాడు, ఈడొకడు మోపైండా అనే ఒక వర్డ్ వచ్చింది అక్కడ. అది ఏంది అసలు? అంటే మోపైండా అనేది సీఎంనే అన్నాడా లేదంటే ఇంకొకళ్ళు అన్నారా? ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి రేవంత్ రెడ్డి అంటే భయము. అందుకే 2014 ఎన్నికల్లో శాసనసభకు గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు లేచి ప్రశ్న అడిగితే యూ గెట్ అవుట్ ఆఫ్ మై ఐసైట్ అని చెప్పి ఏదో కారణం చెప్పి ఆయన సభలోకి వెళ్ళి సస్పెండ్ చేశారు. తర్వాత 2018లో గెలవకుండా చూసుకున్నారు. తర్వాత ఎంపీ అయ్యిండు, తర్వాత పిసిసి అధ్యక్షుడు అయిండు, ఈరోజు ముఖ్యమంత్రి అయిండు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి గతంలో రేవంత్ రెడ్డి గారికి చేసినటువంటి ద్రోహాల తాలూకు ఆ మెమరీస్ అనేటి జ్ఞాపకాలు ఆయనకి ఇంకా గుర్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని నేరుగా ఫేస్ చేయడం అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో కాని పని. సో నేరుగానే చూడలేనటువంటి ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకొని మాట్లాడేంత ధైర్యం ఆయనకు ఉందని నేనైతే అనుకుంటలేను. అంటే ఇక్కడ ఇంకో విషయం హాట్ టాపిక్ జరిగింది దాంట్లో ఇంకోటి ఏంటంటే ఆ సభలో హరీష్ రావు గారు లేకపోవడం కూడా కొంచెం చర్చకు దారి తీసింది. అంటే హరీష్ రావు గారు లేరు, అక్కడ లేనందుకు ఢిల్లీ వెళ్ళిండు అనేది ఒక వాళ్ళు టీఆర్ఎస్ వర్గాలు కొన్ని చెప్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ వర్గాలు ఏం చెప్తున్నాయంటే ఈయన బీజేపీ అదే ఇక్కడ రావడం ఇష్టం లేదు, అందుకే హరీష్ రావు వెళ్ళి బీజేపీ వాళ్ళతో మంతనాలు జరుగుతున్నాయి అనేది ఒక చర్చ జరుగుతుంది అన్న. దీని మీద ఒక క్లారిటీ అండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే నిజానికి హరీష్ రావు గారికి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలకు రావడం హరీష్ రావు గారికి ఇష్టం లేదు. ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా ఇష్టం లేదు. అందుకోసమని ఇక్కడ కూడా హరీష్ రావు గారు పెద్ద యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన సందర్భం మనం ఎక్కడ చూడలే. ఆఖరికి చివరికి ఏంటి అంటే కేటీ రామారావు గారు పోయి హరీష్ రావు గారిని బతింలాడి నానా యాగి చేస్తే సరే పోనీలే మా అమ్మ మొక్కం చూసి బామ్మారిదెమ్మడి వచ్చి ఓ 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయాడు. మరి సభలో కేటీఆర్ కూడా లేడు కదా, ఎందుకు లేడు? మరి దాని గురించి ఏం చెప్తారన్న అని చాలా మంది దీనికి ఏంటంటే కేటీ రామారావుకి తెలియకుండా ఒక పెద్ద సెటిల్మెంట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జీవన్ రెడ్డి గారికి చేసిండు. దాదాపు 200 కోట్ల రూపాయల అడ్జస్ట్మెంట్ జరిగింది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ 200 కోట్లు ఇవ్వడం అనేది కేటీ రామారావుకి ఇష్టం లేదు. ఉట్టి పుణ్యానికి జీవన్ రెడ్డిని తీసుకుపోయి మన సంకలు వేసుకుందాం అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసిండు 200 కోట్లు తీసుకుపోయి ఆయన దాంట్లో వేసిండు. ఇప్పుడు ఈ 200 కోట్లు నా కోటాలు ఏమైనా కట్ చేస్తాడా ఏంటి అనే క్లారిటీ లేని తారక రామారావు ఆ సభకు దూరంగా ఉన్నాడు. వచ్చిన 200 కోట్ల నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టి జీవన్ రెడ్డి గారు సభను నిర్వహించిండు. ఏం చేసినా జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలకు రావడం ఇష్టం లేనటువంటి హరీష్ రావు గారు ఈడ ఉంటే తప్పక రావాలి,
రాకపోతే ఎందుకు రాలేదని మీలాంటి జర్నలిస్టులు అడిగితే సమాధానం చెప్పాలి. ఇవన్నీ కాకుండా కోర్టు ఉంది, కేసు ఉంది అని ఢిల్లీకి పోతే అయిపోయింది. ఢిల్లీ కేసు ఏడు ఉంది, రాష్ట్ర హైకోర్టులో కేసు ఉంది. నీకు ఢిల్లీలో ఏం పని ఉంటది? ఎవరి కోసం పోయినావు ఢిల్లీలకు? ఎవరి కాళ్ళు పట్టుకొని పోయినావు? మీ వాళ్ళు వీళ్ళు ఎందుకు? సొంతం మీ మరదలే అయిపోయింది కదా. కవిత గారు అన్నారు, జీవన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ ద్రోహి, ఆయన ఎట్లా తెచ్చుకుంటారు అన్నారు. ఏదైతే ఉద్యమద్రోహి ఎందుకు? నాకు రాజశేఖర రెడ్డి గారు ఉంటే చాలు, తెలంగాణతో నాకు అవసరమే లేదని జీవన్ రెడ్డి గారు అన్నారు కదా. మరి అట్లాంటి వ్యక్తిని ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎట్లా పక్కన పెట్టుకుంటాడు? సో ఇవన్నీ వెరిసి హరీష్ రావు గారు ఏంటి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఎట్లాగూ పోయినాడు కాబట్టి కాళేశ్వరం కేసులో ఎట్లాగూ తీర్పులు అవన్నీ ఉన్నాయి కాబట్టి బీజేపీ వాళ్ళతో మంతనాలు చేసుకొని ఆ కేసులు ఏవి కూడా కొంత మాకు సహకరించండి, రానున్న కాలంలో నేను బీజేపీలోకి వస్తా అని గతంలో 2009లో ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారితో లాబీ చేసుకోవడానికి వచ్చిండో ఈ రోజు అట్లా లాబీ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారి దగ్గర పప్పులు ఉడుకోవు. సో ఉడికే పప్పులు ఏమన్నా ఉన్నాయంటే బీజేపీతోనే. సో ఎందుకు బీజేపీతో ఉడుకుతాయంటే ఈ కాళేశ్వరం అవినీతిలో బీజేపీ కూడా పాత్రధారే. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత పెద్ద అవినీతి జరుగుతుంటే ఎన్డీఎస్ఏ వర్గాలు ఏం చేస్తున్నాయి? ఎన్డీఎస్ఏ వర్గాలు దాన్ని చూడకుండా ఏం చేస్తారు? ఎందుకు ఆపలేదు ఆ రోజు? సో ఎన్డీఎస్ఏ కూడా తప్పు చేసింది అంటే దాని అర్థమైంది ఎక్కడో చోట బీజేపీ కూడా దీంట్లో పాత్రధారే. సో నిధులు ఇచ్చింది బీజేపీ పార్టీ అని వీళ్ళు చెప్తున్నారు కదా. సో ఎట్లాగో బీజేపీ పార్టీ కూడా దీంట్లో ఉంది కాబట్టి నేను లోపలికి పోతే మీ పేర్లు కూడా చెప్తా. సో మీరు నన్ను కాపాడితే నేను మిమ్మల్ని కాపాడుతా, భవిష్యత్తులో నేను మీ పార్టీలోకి వస్తా అనే రీతిలో బీజేపీతోని లాలూచి పడ్డానికి. ఈ రోజు కాళేశ్వరం కూడా రిజల్ట్ ఉండే కదా. ఏమొచ్చింది రిజల్ట్? హైకోర్టు ఏమని తీర్పిచ్చింది? పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకండి. ఎందుకంటే మీరు 8A, B, C, D అని ఇట్లా కొన్ని లూపోల్స్ ఇవి. మీరు హైదరాబాద్ నుంచి ఊరికి ఎట్లా వచ్చినావు అన్నది కాన్సెప్ట్ అనుకుందాం. నువ్వు తెల్ల కార్లు వచ్చినావా, నల్ల కార్లు వచ్చినావా? నేను నల్ల కార్లు వచ్చిన. అట్లెట్లా వస్తావు నల్ల కార్ల రావద్దు కదా, నువ్వు తెల్ల కార్ల రావాలి కదా. ఇది వాదన. ఏ ప్రకారం చేసినా, బి ప్రకారం చేసినా, సి ప్రకారం చేసినా గదే విచారణ, గవే సమాధానాలు కదా. సో ప్రశ్నలు, సమాధానాలు, నివేదిక అంతా ఓకే. ఓన్లీ చర్యలు తీసుకోవద్దు అని ఎందుకు చెప్పింది అంటే మీరు ప్రొసీజర్ లో ఉన్నటువంటి, చట్టంలో ఉన్నటువంటి ఈ సెక్షన్ ప్రకారం విచారణ చేయలేదు గంతే. అంతకు మించి ఆడ పెద్దగా ఇచ్చింది ఏం లేదు. దానికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ వీళ్ళందరూ కేసీఆర్కి ఏదో భారీ ఊరట లభించింది అని వాళ్ళు ప్రచారం చేయడం, దాన్ని కొన్ని ఛానళ్ళు వాళ్ళు కూడా మరి ఈరోజు భారీ ఊరట లభించిందని చెప్పడం, తమను తాము మోసం చేసుకుంటే మాకు వచ్చింది ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు కేసీఆర్ గారు అన్నారు ఒక మాట వచ్చింది, నేను ఇంకో సభ పెడితే మళ్ళీ ఒక 6,000 వేస్తారేమో అంటే. ఇది సభలో ఆయన ఒక సభ పెడుతున్నాను బెదిరికొని వేసారన్న రైతు బంధు ఈ రోజు వేస్తామని ఎప్పుడో చెప్పినాం కదా. 9 రోజులలో 9,000 కోట్లు వేస్తామని ఎప్పుడో చెప్పినాము. మొదటి విడత ఆల్రెడీ వేసేసినాము, రెండో విడత కూడా ఫలానా రోజు వేస్తామని ఎప్పుడో చెప్పినాము. ఈ రోజు ఆయన వచ్చి సభ పెడితే మేము పైసలు వేసేది ఏంది? మేము పైసలు వేస్తున్నాం అని చెప్పి ఆయన ఈ రోజు సభ ఆ రోజు పెట్టుకున్నాడు. సభకు పైసలకు ఏం సంబంధం లేదు. అయితే ఏంది అంటే ఒక సభ ఎలకతుర్తిలో పెడితే కల్వకుంట్ల కవిత బయటికి వెళ్ళిపోయింది. అయితే అన్న అక్కడ సభ పెడితేనే ఇంకో సభ పెట్టాలనే వీళ్ళకి దుడ్డు రావాలంటే 6,000 ఇచ్చుడేంది అనే ఒక వ్యంగ్యంగా మాట్లాడింది. మరి నువ్వు 5,000 ఇచ్చినావు కదా, నీకన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చినాం కదా. మరి అట్లా అంటే నువ్వు ఇచ్చింది 5,000 కదా, మేము ఇచ్చింది 6,000 కదా. సో నువ్వు 6,000 వ్యంగ్యంగా మాట్లాడితే 5,000 ఏమనాలి మళ్ళీ? సో ఏంది అంటే ప్రజల్ని ఏదో ఒక రకంగా మభ్య పెట్టాలి. ఈ రోజు మీరు మభ్య పెట్టినట్లుగా ప్రజలు ఆ విధంగా లేరు. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది, పాలన పైన రేవంత్ రెడ్డి గారికి ఉన్న అవగాహన ప్రజలు పూర్తి స్థాయిలో కూడా గమనించుకుంటున్నారు. సో నేనేమంటున్నా అంటే జగిత్యాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 6,000 వ్యంగ్యంగా మాట్లాడడం అంటే స్ట్రైట్ అవే రైతులను అవమానించినట్టే. జగిత్యాల సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ రైతు పండించిన పంటకు కానీ గిట్టుబాటు ధర సరిగ్గా ఇస్తలేరు, బోనస్ అనేది పెద్ద ఫోకస్, తర్వాత ఇంకా రైతునే రాజు, మన ప్రభుత్వం రాగానే రైతునే రాజును చేస్తామని కూడా ఒక మాట మాట్లాడినన్న. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుందన్న? నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి హయాంలో రైతులకు ఏమైనా మంచి చేసిండు అని అంటే ఎవరైనా రండి మీరు చర్చకు వచ్చినా సరే, రైతుల దగ్గరికి పోయినా సరే నేను వస్తా చర్చకి. రైతులకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలని రైతు రుణమాఫీని మేము చేసినాం. అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1 లక్ష రూపాయలని
25 25 25 25 ఇట్లా 4 సార్లు చేసిండు. అట్లాంటిది మేము 2 లక్షల రుణమాఫీని ఒకేసారి కంప్లీట్ చేసినాం. ఓకే. అట్లాగే వరి పండించినందుకు మేము 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. ఈ రోజు గతంలో నువ్వు ఇచ్చినటువంటి 10,000 కన్నా ఈ రోజు బోనస్ పైన వస్తున్నటువంటి పైసలే రైతులకు ఎక్కువ. మీరు ఒక్కసారి లెక్కేసుకోండి, 500 రూపాయల బోనస్ రైతులకు ఎన్ని క్వింటాళ్లకు ఎన్ని పైసలు వస్తున్నాయి? దగ్గర 50,000 నుంచి 60,000 రూపాయల బెనిఫిట్ ఈ రోజు రైతులకు ఉంది. నీ హయాంలో ఏముండే 10,000 ఉండే. నీ హయాంలో రైతులు రాజు అని అంటే ఎందుకు? సాక్షాత్తు నువ్వే వచ్చి ఇందిరా చౌకాడ ధర్నా చేసిన పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినా చేయకపోయినా దానికి ఏం సంబంధం లేదు. రైతులు పండించడం, వడ్లు గోదాంలోకి రాగానే ఇమ్మీడియట్గా కొనే ప్రక్రియను మొదలుపెట్టేస్తుంది. ఎక్కడ కూడా తేమని అదని ఇదని తాళ్ళని తీస్తున్న పరిస్థితులు లేవు పూర్తి స్థాయిలో. ఇంకొక మాట కూడా వచ్చిందన్న, రైతు ఏదైతే కరెంట్ బోర్ మోటార్లకి మీటర్లు ఫిట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నెక్స్ట్ రానున్న రోజులు వేస్తుంది. కేంద్రం దగ్గరికి వెళ్ళి ఖాళీ 30 కోట్లకు బేరం కుదిరించుకున్నది అనే వర్డ్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుందన్న. నేను అదే అంటున్నా, ఏడైనా రైతులకు మోటార్లకు మీటర్లు ఫిక్స్ చేసినట్టు ఏడైనా చూపిస్తే చర్చకు నేను కూర్చుంటా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, 72 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన స్థాయి చాలా పెద్దది. ఇట్లా చిల్లర మాటలు మాట్లాడద్దు. ఆయన ఇట్లా చిల్లర మాటలు మాట్లాడితే ఏమవుతుంది అంటే ఆయన స్థాయి తగ్గిపోతుంది. పైగా చిన్న వాళ్ళు కూడా ఆయన మీద పెద్ద కామెంట్లు వేయాల్సిన పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిండ్రు. ఆ చేసిన ఆలోచనకు అడ్డం నిలబడ్డది రేవంత్ రెడ్డి గారు ఆ రోజు. అందుకే కదా రాజీవ్ గాంధీ రైతు భరోసా యాత్ర అని అచ్చంపేట నుంచి హైదరాబాద్ చేసింది అందుకే కదా. కాబట్టి ఏంటంటే ఈ రోజు గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమేమైతే చేసినాడో అవన్నీ ఈ రోజు మేము చేస్తే మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అవన్నీ ఏం జరగని పనులు. ప్రజలు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మూడు కూడా ఏంటంటే ఒక ఫ్యాన్కు 3 రెక్కలు ఎట్లాగో అట్లా కలిసిపోయినప్పుడు. సో ఈ రోజు మధ్యలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సంవత్సరానికి ఒక రోజు వచ్చి ఏదో మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఓ సంవత్సరానికి వచ్చి మాట్లాడి ఇగో మా వ్యూవర్షిప్ ఇంతుంది అంతుంది అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు డైలీ మాట్లాడుతున్నారు, ప్రజలు చూస్తున్నారు. సరే, ఇప్పుడు మన ఇంటికి ఒక కొత్త చుట్టం వస్తారండి. వచ్చిన గంట సేపట్లో మనం ఎంత బాగా చూసుకుంటాం వాళ్ళని? ఫస్ట్ డే ఎంత బాగా చూసుకుంటాం, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లనే వారం రోజులు ఉన్నారు అనుకో, ఏం చేస్తాం? ఫస్ట్ డే ఉన్న ప్రేమ 7th డే ఉంటుందా? ఉండదు కదా. అది కూడా అంతే. సంవత్సరం తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజల్లో మాట్లాడడానికి వచ్చింది కాబట్టి ఏం మాట్లాడతారో విందామని ప్రజలు అనుకున్నారు. అంతే. దానికి మోటార్లు పెడుతున్నారు అని చెప్పి ప్రజలు ఇంతమంది చూసిరు అంతమంది చూసిరు అని ప్రజలు కన్ఫ్యూజ్ చేయద్దు ఎప్పుడు కూడా. అలా తెలంగాణలో ఇప్పుడు ఈ రోజు బర్నింగ్ టాపిక్ ఏదైతే ఆర్టీసీ సమ్మె అనేది ఒక స్టార్ట్ అయిందన్న. రాత్రి 12 గంటల నుంచి స్టార్ట్ చేసినట్టు. అసలు పొన్నం ప్రభాకర్ కూడా ఇంతకు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. అయితే దీని మీద అసలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందన్న? ఆర్టీసీ కార్మికులు పెద్ద మనసుతోని వాళ్ళు పనిచేయాలి. ఎందుకంటే సంస్థ ఒకనొక టైంలో ఎన్ని నష్టాల్లో ఉండే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తుల పైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళు అక్రమంగా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకున్న పరిస్థితుల్లో జీవన్ రెడ్డి అందరికి తెలిసింది. కోర్టు మొట్టికాయలేసి దాన్ని సీజ్ కూడా చేసింది. దానిపై న్యాయ పోరాటం జరుగుతుంది. సో జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆర్టీసీ స్థలాల పైన కబ్జా చేసి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టుకొని మీ ఆర్టీసీ కార్మికులటువంటి మీ యూనియన్లు ఉన్నటువంటి సత్యనారాయణ లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే కూడా అప్పుడున్న ప్రభుత్వం కనీసం కనికరించకుండా ఎస్మా ప్రయోగిస్తామని బెదిరిస్తే మీకు అడ్డం నిలబడ్డది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజు సరే, ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చినటువంటి మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి నిస్సందేహంగా ఆర్టీసీ కార్మికులను ఒప్పుకుంటాం. దాంట్లో ఏమాత్రం భేషజాలు లేవు. వాళ్ళు ఉండడం బట్టే, వాళ్ళ సహకారం ఉండడం బట్టే ఈ పథకం ఇంత పెద్దగా సక్సెస్ఫుల్ అయింది. అయితే వాళ్ళు 38 డిమాండ్లు పెడితే 29 డిమాండ్లకు ఒప్పుకున్న ప్రభుత్వము ఇంతకన్నా ఏం కావాలి? సరే, మీరు పెట్టిన అన్ని కూడా న్యాయమైనటివే, కాదనేది ఏం లేదు. కానీ
కొన్ని విషయాల్ని 29 ఒప్పుకున్నాం కదా, అవును. మిగతా వాటిని కూడా మేమే కాదంటలేము, ఉమ్. సమయం ఏమని అడుగుతున్నాము. దాన్ని కూడా మీరు ఒప్పుకోకుండా మీరు ప్రతిపక్షాల కుట్రల భాగం అయిపోయి ఎవరో చెప్పిన మాటలు విని మీరు ఇట్లా చేయడం న్యాయం కాదు, మీకు ధర్మం కూడా కాదు. దయచేసి విజ్ఞప్తి ఏంది అంటే, ఆర్టీసీ బస్సులు అనేటివి ఒకానొక టైంలో మనకెందుకు టీవీలలో యాడ్స్ కూడా వచ్చేటివి, ఆర్టీసీ బస్ ఎక్కకండి, ప్రైవేట్ ఓలా ఊబర్లు ఎక్కండి అని చెప్పి యాడ్స్ వచ్చేటివి. అట్లాంటి దగ్గర నుంచి ఈరోజు ప్రజలే మేము ఆర్టీసీని వాడతాము, ఆర్టీసీయే సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని ఇస్తుంది అని చెప్పి ప్రజలు ఈరోజు లక్షల మంది ఆర్టీసీని వాడకంలోకి ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలను ఇంత ఎండాకాలంలో ప్రయాణికులను ఇబ్బంది పెట్టకండి. మీ సమస్యలు ఏమున్నాయో మీ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు పెట్టిన 38 డిమాండ్ల నుంచి 29 డిమాండ్లను మేము అంగీకరించడము అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మిగతా వాటిని కూడా మేమేమి తిరస్కరిస్తలేము, సమయం అడుగుతున్నాం. దయచేసి సమయం ఇవ్వండి. ఏది కూడా మనం ఓవర్ నైట్ లో మనకు కావాలి అని అంటే జరగదు. 41 రోజులు ఇచ్చినాం కదా టైం అంటే, కొన్నిసార్లు 41 రోజులు పడుతుంది, ఇంకొన్నిసార్లు ఎక్కువ రోజులు కూడా పడుతుంది. మాకు లేవా ఇబ్బందులు? మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి, మంత్రులకి అందరికి ఇబ్బందులు ఉన్నాయి. కానీ కొంచెం మనం సమన్వయం పాటించి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఇట్లా రాజకీయ కుట్రలో భాగమైతే ఏం కాదు, మీరే ఇబ్బంది పడతారు. సో దయచేసి విజ్ఞప్తి, వినమ్రత, మీకు విజ్ఞప్తి ఏంటి అంటే సర్వీసెస్ అనేది రెన్యూ చేయండి, చర్చలకు రండి. ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది ఈ రోజు కూడా. ఓకే అన్న, మెయిన్ ఏజెండా అన్న మెయిన్ పాయింట్ ఏంటన్నా ఆర్టీసీ వాళ్ళది అసలు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే యూనియన్స్ ఒకటి రివోక్ చేయమని అడుగుతున్నారు. ఓకే. సో మేజర్ గా వాళ్ళు అడుగుతున్నది యూనియన్ రివోక్ గురించే. ఓకే. అంటే వాళ్ళ కంప్లైంట్ ఏంది అంటే, కొంతమంది అధికారులు అంటే కనీసం మాకు గౌరవం కూడా ఇవ్వట్లేదు, అంటే చేయలేకపోతలేదు ఉద్యోగము, లేదంటే వెళ్ళిపో అని చెప్పి ఇట్లా ఇష్టారీతిగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అన్నది వాళ్ళ ప్రధానమైనటువంటి అంశం. ఇది ప్రభుత్వంతో చేయగలిగింది ఏం లేదు. ఇదంతా కూడా వ్యక్తిగతంగా ఇప్పుడు అధికారికి ఉండాలి. నేను ఒక అధికారిని, వీళ్ళందరూ కార్మికులు, వీళ్ళు ఉండడం వల్లనే నాకు జీతం వస్తుంది అని ఆ అధికారికి ఉండాలి. సో ఆ అధికారి అట్లా మారడానికి కారణం కూడా ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల, తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అధికారులు అట్లా తయారైనరు. సో ఒక వ్యవస్థను, అంటే ఒక మనిషి బుద్ధిని మనం లోపలికి పోయి మార్చలేము. ఇప్పుడు మీకు యూనియన్ రివోక్ చేయాలి అని అన్నారు, దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యూనియన్ ని రివోక్ అంటే మన చేతిలో ఉంది, కానీ అధికారి మాట్లాడే తీరు మన చేతిలో లేదు. అది వాడు తెలుసుకోవాలి అధికారి కూడా. సో నేను అంటే అధికార పార్టీ ప్రతినిధిని అయినప్పటికీ కూడా కార్మికుల పక్షాన్ని నేను మాట్లాడతా, అధికారుల పక్షాన చాలా తక్కువగా నేను స్టాండ్ తీసుకుంటా. సో కార్మికుల పక్షాన నా రిక్వెస్ట్ కూడా, అధికారులు అంటే వారు కార్మికుల పక్షాన బిహేవ్ చేసే బిహేవియర్ని మార్చుకుంటే అది కూడా మంచిది, ప్రభుత్వానికి వాళ్ళకు కూడా మంచిది. ఇప్పుడు కార్మికుల అధికారులు అన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? కార్మికుల పక్షాన్ని నిలబడుతుంది. అప్పుడు నష్టపోయేది ఎవరు? మీరు అధికారులు. సో అధికారులు కూడా చాలా డౌన్ టు ఎర్త్ రావాలి, కార్మికులను బిడ్డల్లాగా, అంటే మా పిల్లలు వీళ్ళు అన్నట్లు చూసుకుంటే బాగుంటుంది. సో అప్పుడు సంస్థ బాగుపడుతుంది, మీకు మంచి ప్రమోషన్స్ వస్తాయి, ఆర్టీసీ కార్మికులు మంచిగా పనిచేస్తారు, తద్వారా మన రాష్ట్రానికి దేశంలో కూడా మంచి పేరు వస్తుంది. ఒక రోజు 20 కోట్ల ఆదాయం ఎంత ఉంది కదా, 20 కోట్ల ఆదాయం ఇప్పుడు ఈ రోజు లాసే కదా. లాసే, నేను అదే అంటున్నా. అందుకోసమనే ఒకానొక టైంలో ఆర్టీసీ అంటేనే నష్టాల సంస్థ అనే దగ్గర నుంచి ఈ రోజు మీరు కొంచెం మంచిగా మెరుగుపడి ఈ రోజు బలమైన సంస్థగా ఏర్పడుతున్నారు. మీరు ఈ రోజు మహిళలు ఓలా ఊబర్ లాంటి వ్యవస్థల కన్నా ఆర్టీసీ బస్ ని ప్రిఫర్ చేసుకుంటున్నారు ఈ రోజు. సో ఇది మీకు గర్వకారణం సంస్థ. ఇంకొకటి ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఆర్టీసీలో ఉన్న ఎంప్లాయీలను తీసేస్తారు అనేది ఒక ఇది ఒక వాదన, అంటే ఇది ఒక ఆరోపణ మాత్రమే. ఎక్కడ ప్రభుత్వము ఒక ఆర్డర్ గానీ, జీవో గానీ, లేకపోతే ఒక ప్రెస్ మీట్ గానీ, సభలో శాసనసభలో ఒక అనౌన్స్మెంట్ గానీ అట్లాంటిది ఏం చేయలేదు. ఇంకా పైపెచ్చు ఆర్టీసీ డ్రైవర్లకు ఈరోజు రిక్రూట్మెంట్ మొదలుపెట్టింది. ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ జూన్ జూలైలో వాళ్ళకు టెస్ట్ డ్రైవ్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ మెడికల్ టెస్ట్లు చేసి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. సో ప్రభుత్వం డ్రైవర్లను తీసుకుంటున్నప్పుడు ఎందుకు ప్రైవేట్ పరం చేస్తుంది? సో ఏంది అంటే, కొన్ని యూనియన్ సంస్థలు బీఆర్ఎస్ పార్టీతో కొలేడ్ అయ్యి ప్రజల్ని, ఉద్యోగుల్ని, కార్మికుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏంటి, సంస్థను ప్రైవేట్ పరం చేసేస్తారంట, ఈ బస్సులన్నీ తీసేస్తారంట అని. ఈ బస్సుల్ని, డీజిల్ బస్సుల్ని తీసేయడానికి కారణం ఏంటి?
ప్రత్యేకమైన కారణం ఏంటి? మీ మీద మాకేం కోపం కాదు, ఓన్లీ పర్యావరణం, మన అట్మాస్ఫియర్ అనేది డీజిల్ వల్ల వస్తున్నటువంటి కాలుష్యం వల్ల. సింపుల్ సార్, నేను మనం ఒక ఛాలెంజ్ డ్రైవ్ చేద్దాం. ఒక వైట్ షర్ట్ వేసుకుందాము. డీజిల్ బస్సులు ఉన్నప్పుడు అమీర్పేట్ నుంచి లింగంపల్లికి పోతే ఈ వైట్ షర్ట్ బ్లాక్ షర్ట్ అవుతుండే, అవునా కదా? ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాక ఆ బాధ అనేది మాక్సిమం తగ్గిపోయింది. సో పర్యావరణాన్ని కాపాడాలన్న ఒకే ఒక ఉద్దేశంతో డీజిల్ బస్సుల్ని తీసేస్తున్నాం తప్ప ఎవరి మీద కోపం కాదు. ఇది ఎలక్ట్రిక్ బస్సులు వస్తే మీకు ఉద్యోగం రాదని ఎవరు చెప్పారు? ఎలక్ట్రిక్ బస్సు ఉట్టిగానే నడుస్తారు, రిమోట్ తో నడుస్తుందా? దాంట్లోనే మనుషులే డ్రైవ్ చేయాలి కదా. మరి ఇప్పుడు డ్రైవర్లను రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు రిక్రూట్ అయిన డ్రైవర్లందరూ ఏం చేస్తారు? బస్సులే కదా నడపాల్సింది వాళ్ళు. సో మీ పని భారము, మీ పని ఒత్తిడి మీరు ఏదైతే చెప్పారో దాన్ని మేము తీసుకున్నాం. మోర్ ఓవర్ డీజిల్ బస్సుల పికప్ కన్నా ఎలక్ట్రిక్ బస్సుల పికప్ ఎక్కువ కదా, ఈజీ డ్రైవ్ కదా అది. సో అర్థం చేసుకోండి. అంటే ప్రతిపక్షాలు ఎవరో హరీష్ రావు గారు, నేను అదో పాయింట్ వచ్చింది నాకు మీరు మాట్లాడుతుంటే. కొన్ని సంఘాలు అక్కడికి వెళ్ళి మలుస్తున్నాయి అన్నప్పుడు అక్కడ ఉన్న మెయిన్ పాత్ర ఎవరైతే ఉందో, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా అన్నారు ఏమంటే దీని వెనకాల ఉండి నడిపిస్తుంది హరీష్ రావు అని. ఆయన ఏదో ఢిల్లీలో ఉండి ఆయన ప్రాబ్లం ఆయన ఉంటే దీనికి ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. ఆయనకు జీవన ప్రభుత్వంలో కూడా జరిగినప్పుడు ప్రత్యామ్నాయంగా కొత్త వాళ్ళని పెట్టి వాళ్ళ ప్రభుత్వంలో సమ్మె అంటే వాళ్ళు ఏకంగా ప్రైవేట్ డ్రైవర్స్ ను రిక్రూట్ చేసిండ్రు వాళ్ళు. మేమేం అట్లా చేయట్లేదు. వాళ్ళు దాదాపు 40-45 రోజుల వరకు డైలీ వేజెస్ కింద ప్రైవేట్ డ్రైవర్లను, కండక్టర్లను రిక్రూట్ చేసేసారు ఓవర్ నైట్ లా. మేము అట్లా ఏం చేస్తలేము. మేము ఈ రోజు కూడా ఏమంటున్నాము, దయచేసి మీరు సమ్మెను విరమించండి, సర్వీస్లను స్టార్ట్ చేయండి. మీరు పెట్టిన డిమాండ్స్ కి మేము చర్చలో స్వాగతిస్తున్నాము. ప్రభుత్వం మీ పక్షాన సానుకూలంగా ఉంటుందని చెప్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా వినము, మేము ఇట్లానే చేస్తాము అంటే ప్రజలు కూడా రేపొద్దున మీకు ఇదే చెప్తారు. ప్రభుత్వం మీ చర్చలు వినడానికి, మీ బాధలు వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బస్సులు తీయడానికి మీకు వచ్చిన బాధ ఏందని ప్రజలు తిరగబడేది మా మీద కాదు, మీ మీద తిరగబడితే అప్పుడు మీరేం చేయాలి? తీయాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వంలో ఇదంతా జరిగినాక లాస్ట్ కేసీఆర్ ని దుమ్మెత్తి పోసిన ఆర్టీసీ కార్మికులే మళ్ళీ ఆయనకు పాలాభిషేకం కూడా చేశారు. సేమ్ అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. ఆ రోజు పాలాభిషేకం చేయడానికి చేసిన వాళ్ళు ఆర్టీసీ కార్మికులు అందరు కాదు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా ఉన్నటువంటి యూనియన్లు మాత్రమే. అంతగా గొప్పగా ఏం చేసిరని పాలాభిషేకం చేయాల్సి వచ్చింది నాకు తెలియక. వాళ్ళ జాబులు వాళ్ళకి ఇచ్చినందుకు ఏమిచ్చిండు? వాళ్ళ జాబులు వాళ్ళకి ఇచ్చేది ఏంది, మళ్ళీ తీసేది ఏంది, ఇచ్చేది ఏంది? సత్యనారాయణ సార్ చనిపోయిండు, ఆయన ప్రాణాన్ని తెచ్చియమనండి. ఆయన ప్రాణం తెచ్చిస్తే మీరు పాలాభిషేకం చేయాలి. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు మీ ఉద్యోగాలు ఇచ్చినాయంటారు మీరు, కానీ ఇట్లా ప్రాణాలే పోయినాయి కదా. పోయిన ప్రాణాలకు జవాబు ఎవడు చెప్పాలి? మీరు కనీసము గతంలో కంపాషనేటర్ జాబ్స్ చేయలేదు సార్. అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా, అంటే ఆర్టీసీలో ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళకి కంపాషనేట్ జాబ్స్ ఇస్తారు. ఆ ఉద్యోగాలు కూడా మీ హయాంలు ఇవ్వలేదు, మా హయాంలు ఇచ్చినాం కదా మేము. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఆర్టీసీ కార్మికులు. మీరందరూ కూడా పెద్ద మనసుతోని ఎండాకాలంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. మీ డిమాండ్లు, కష్టాలు, ఇబ్బందులు ఎల్లకాలం ఉంటాయి. ఇవి మీరు ఈరోజు ఈ డిమాండ్లు తీర్చిన వెంటనే మీకేం పూర్తిగా మొత్తం ఇదంతా ఏమైపోదు. మళ్ళీ 6 నెలలకు ఇంకో సమస్య ఉంటుంది, సంవత్సరం అయితే ఇంకో సమస్య ఉంటుంది. సో సమస్యలు అనేటివి కంటిన్యూస్ సైకిల్ లాంటివి వస్తూ ఉంటాయి, తీరుతూ ఉంటాయి. దానికోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీరు ఏమున్నా ప్రభుత్వంతో కొట్లాడండి. మీకున్నటువంటి వ్యధని ఏదైనా ఉంటే ప్రభుత్వంతో చెప్పండి, కానీ ఆ ఆక్రోశాన్ని ప్రజల మీద చూపెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అన్నది మా విజ్ఞప్తి. 38 డిమాండ్లకు 29 డిమాండ్లు ఒప్పుకున్నాం కదా, మిగతా వాటిని కూడా సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పినాం కదా. ఇంకేం కావాలి? సో పెద్ద మనసుతోని ఇటు కార్మికులు, వాళ్ళు కొన్ని సంఘాలు ఎవరైతే బీఆర్ఎస్ తో అటాచ్ అయి ఉన్న నాయకులు చేస్తున్న వాటిని ప్రజలు కూడా గమనిస్తున్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజల బుద్ధి చెప్తారు వాటి. ఓకే, థ్యాంక్ యూ అన్న.